మంచిది. మనం గత కొన్ని వారాల నుంచి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే క్రైస్తవ జీవితము జీవించడము అసాధ్యము అనే ఒక కంక్లూజన్కి కూడా మనం వచ్చాం. అనేక లేఖన భాగాలను తీసుకొని అందులో మనం ధ్యానం చేసుకుంటూ ఆయన లేకపోతే ఏమవుతుందో కూడా చూడడానికి ప్రయత్నం చేశాం కదండి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఎప్పుడు కూడా క్రైస్తవుడు చేయాల్సిన లేకపోతే ప్రార్థించాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అని అంటే మనల్ని మనము ఈ లోకంలో నుంచి భద్రపరుచుకోవడానికి ప్రార్థన చేయాలి కదా. గత వారం చూసాం, మనము భద్రపరుచుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆయన ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. మొదటగా ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలను చూస్తాం కదా. ఆయనతో నింపబడుతూ ఈ లోకంలో నుంచి మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు కూడా అనుకూలపరిచి జరుగుతాయి కదా. అన్ని పరిస్థితులను ఆయన అనుకూలపరిచి జరిగిస్తాడు, మేలుగా మారుస్తాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము క్రైస్తవ జీవితంలో కదా. ఇది లేక సపోజ్ మనల్ని మనం భద్రం చేసుకోలేదు అనుకుందాం, అదే మనల్ని మనం భద్రం చేసుకోకపోతే శత్రువు దండెత్తుతాడు కదా, శత్రువు వచ్చేస్తాడు కదా. అంటే అపవాదికి మనం చోటిచ్చిన వారమే కదా, అంటే దేవుని లేఖనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమే కదా. అలాంటప్పుడు మన జీవితాలలో ఆయన కార్యాలను చూడడము అసాధ్యమైపోతుంది. అందుకనే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు క్రైస్తవ జీవితంలో కదండి. మనల్ని మనం భద్రం చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మచేత నింపబడుతూ ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా కదా. ఒకవేళ అనుకుందాం, నేను ప్రతిరోజు ఆత్మచేత నింపబడకపోతే ఏమవుతుంది, ఏమయ్యే అవకాశం ఉంది కదా. ఇది ఇంకొక కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నేను దేవుని చేత లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే ఏమవుతుంది అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక గ్లాసు ఉంది, ఒక గ్లాసులో నీళ్ళను ఎప్పుడు మనం కంటిన్యూస్గా పోస్తూ ఉన్నాం అనుకోండి, గ్లాసు నీళ్ళతో ఎప్పుడు నింపబడుతూ ఉంటుంది. ఫ్లో ఎప్పుడు కంటిన్యూస్గా వాటర్లోకి నీళ్ళు గ్లాస్లోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఆ గ్లాస్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది కదా. ఆ గ్లాస్ ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది, పవిత్రంగానే ఉంటుంది. అందులో మలినాలు వచ్చి చేరడానికి అవకాశం లేదు, లోపల కానీ బయట కానీ. లోపల మలినాలు వచ్చి చేరుతున్నప్పుడు ఆ ఫ్లోలో ఆ వాటర్ పడుతూ ఉండడం వలన మలినాలు బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా, వచ్చే అవకాశం లేదు. ఒకవేళ బయట కూడా ఏవైనా మలినాలు దానికి అంటుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఫ్లోలో అంటే పొంగుతుంది కదా, ఆ వాటర్ పొర్లుతూ ఉన్నప్పుడు బయట ఉన్న మలినాలను కూడా క్లీన్ చేసేస్తుంది. ఒకవేళ ఆ గ్లాస్ నింపబడి ఉండకపోతే, ఆ గ్లాస్లో ఎలాంటి నీళ్లు లేవు, లేకపోతే ఖాళీగా ఉంది అని అనుకుందాం. ఖాళీగా ఉన్నప్పుడు ఏమయ్యే అవకాశం ఉంది, మలినాల చేత నింపబడుతుంది. పురుగు చేత, లేకపోతే దుమ్ము ధూళి చేత, చీమల చేత కదండి, అనేకమైన మలినాల చేత అది నింపబడడం వలన అది పనికి రాకుండా పోతుంది. అంటే నేను ఎప్పుడూ ఆత్మచేత నింపబడకపోతే, లేకపోతే వాటర్తో ఆ గ్లాస్ నింపబడుతూ ఉండకపోతే ఆ గ్లాస్ ఇంకొక దానితో నింపబడుతుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి కదా. ఆత్మచేత నేను నింపబడకపోతే, ఆత్మచేత నేను నడిపించబడకపోతే ఇంకొక ఆత్మచేత నేను నింపబడతాను అన్నది దాని ఉద్దేశం కదా. నీళ్లు కాకుండా, వాటర్తో నింపబడకుండా గ్లాసు కంటిన్యూస్ ఫ్లో లేకపోతే అందులో వేరేవి వచ్చి చేరుతాయి, మలినాలు వచ్చి చేరుతాయి, పురుగు పుట్ర వచ్చి చేరుతుంది, చీమలు వచ్చి చేరుతాయి, ఆ గ్లాస్ని అపవిత్రపరుస్తాయి కదా. మనకు తెలిసిన విషయమే ఇది. నింపబడకపోతే వేరేవి ఖచ్చితంగా వచ్చి చేరుతాయి. అంటే ఎంటీగా ఉండకూడదు ఏది కూడా. అది ఏ గ్లాస్ కానీ పాత్ర కానీ ఎంటీగా ఉండకూడదు. ఎంటీగా ఉంది అని అంటే అందులో వేరేవి వచ్చి చేరతాయి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను నా హృదయము, నా జీవితము ఎంటీగా ఉండకూడదు.
నేను ఆత్మచేత నింపబడుతూ ఉండకపోతే, ఆత్మచేత నడిపించబడుతూ ఉండకపోతే నేను ఇంకొక వాటితో నింపబడతాను. అంటే వేరే ఆత్మచేత నింపబడతాను కదండి. వేరే ఆత్మచేత మలినాల చేత నింపబడతాను, లోకము చేత నింపబడతాను కదా. అందుకనే మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి వచనంలో, మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ లోకంలో అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరారు, అబద్ధమైన డాక్ట్రిన్స్ బయలుదేరున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి లోకంలో. ఒక్కొక్కరు ఒక విధంగా బోధిస్తున్నారు, తమకు అనుకూలమైన బోధలను తీసుకొస్తున్నారు. ఈ విషయం మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఆ బోధలు ఒకవేళ నువ్వు నేను మనము సత్యమైనవి అనుకుంటే మనం దేనితో నింపబడుతూ ఉన్నట్టుగా అర్థమవుతుంది? దేవుని ఆత్మచేత కాకుండా ఇంకొక ఆత్మచేత నింపబడే అవకాశం ఉంది కదండి. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని ఆత్మ ఏదో, దేవుని ఆత్మ కానిదేదో నాకు అర్థమవ్వాలి కదా. అది అర్థమైనప్పుడు, అది గ్రహించే స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు అవసరమైనది నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అంతే కదండి. మనకు ఏది అవసరమో, ఏ ఆత్మ కావాలో వివేచించే జ్ఞానం ఆ వివేచన మనకు ఉండాలి. అది రావాలి అని అంటే నాకు ఖచ్చితంగా లేఖనాలు తెలియాలి. ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేక దినాల నుంచి. నేను ఆయన ఆత్మను పొందుకొని ఉండాలి. ఆయన ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో, దేవుని ఆత్మ కానిదేదో నేను గ్రహించి ఉండాలి, నాకు అర్థమై ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఆత్మచేత నింపబడుతూ ఉంటాను. నేను నింపబడకపోతే, నేను నడిపించబడకపోతే నేను వేరే ఆత్మచేత నడిపించబడుతున్నాను అనే డిఫాల్ట్గా చెప్పేసేయచ్చు. అంటే రెండు ఉంటాయి. ఆ పాత్రలో నీళ్లు పోస్తూనే ఉంటేనే, నీళ్ళతో నింపబడితేనే ఆ పాత్ర క్లీన్గా ఉంటుంది. నీళ్లు పోస్తూ ఉండకపోతే ఇంకొక దానితో నింపబడుతుంది, అపవిత్రపరచబడుతుంది కదండి. ఇది మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అనేక లేఖన భాగాలను చూస్తాం మనం. సపోజ్ మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో, మార్కు సువార్త మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. ఎవరు? అపవిత్రాత్మ పట్టిన మనుషుడు. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో, అంటే చర్చిలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి ఎవరు? విశ్వాస, అవిశ్వాస? సమాజ మందిరంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు కదా? విశ్వాసినే. ఆ విశ్వాసులు ఎవరున్నారు? అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఉన్నాడు. అంటే దేనితో నింపబడ్డాడు? ఎందుకు అపవిత్రాత్మ ఆ వ్యక్తిలోకి వచ్చింది? ఆ వ్యక్తికి అర్థం కాలేదు కాబట్టి, సత్యమేంటో తెలియదు కాబట్టి, దేనితో నింపబడుతున్నాడో, దేనితో నడిపించబడుతున్నాడో తెలియదు కాబట్టి కదా. సత్యము అర్థం కానంత వరకు, గ్రహించనంత వరకు నేను దేవుని ఆత్మచేతనైనా నింపబడి ఉంటాను, లేకపోతే ఇంకొక ఆత్మచేతనైనా నింపబడి ఉంటాను. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది మన జీవితంలో. మనకు తెలిసినా తెలియకపోయినా, మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఈ రెండిట్లో ఒక్క విషయము ఖచ్చితంగా జరుగుతుంది కదండి. ఇది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులమే, విశ్వాసులమే, నేను రక్షించబడ్డానులే అని అనుకోవడానికి లేదు. రక్షించబడిన తర్వాత చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. రక్షణ భయముతో, వణుకుతో ప్రతి దినము కొనసాగించాల్సిందే. ఊరికే ఉండడానికి కుదరదు, క్యాజువల్గా తీసుకోవడానికి కుదరదు. అలా వదిలేద్దాంలో, నేను రక్షించబడ్డాను కదా, ఇంకా వేరే విషయాలతో పట్టించుకోకుండా అలా గ్లాస్ని అలాగే వదిలేసామనుకో. సపోజ్ నీళ్ళతో నింపబడే ఉంది అనుకుందాం, నిండుగా ఉంది, నీళ్ళతో నింపబడింది గ్లాస్, అలాగే ఉంది అనుకుందాం గ్లాస్. ఆ నీళ్ళు ఎంతకాలం అలాగే ఉంటాయి? ఫ్రెష్గా
మళ్ళీ నీళ్లు పోయేట్లా, నిండుగా ఉంది కానీ దాంట్లో నీళ్లు పోయేట్లా, ఆ నీళ్ళు ఏమైపోతాయి కదండి, మురికి అయిపోతుంది. ఆ నీళ్ళు మలినాలు పడతాయి, నీళ్ళ మీద అయినా మలినాలు పడతాయి, ఆ నీళ్ళు కొంచెం కాలానికి మురికి అయిపోతాయి, స్మెల్ వస్తాయి. అంటే ఏమర్థం అవ్వాలి, ఎప్పుడూ ప్రతిరోజు కూడా చేయాల్సిన పని ఇది. ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉండాలి, అప్పుడు మాత్రమే మలినాలు బయటికి వెళ్ళిపోతాయి. మనం రక్షించబడ్డంత మాత్రాన మన జీవితంలో లేకపోతే దేవుడు మనల్ని డైరెక్ట్గా పరలోకానికి తీసుకుని వెళ్తాడు, కుదరదు, అలా ఉండదు. తర్వాత చేయడానికి దేవుడు మన కొరకు కొన్ని పనులు అప్పచెప్పాడు. ఆ పనులు చేస్తున్నప్పుడే ఆయనతో నింపబడుతూ మనము మేలులు చేసేవారం. అందుకని క్రీస్తు వారిని మనం లాస్ట్ వీక్ చూసాం అపొస్తలుల కార్యాల్లో, ఆయన ఆత్మచేత నింపబడి మేలులు చేయుచు అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని అనే మాట చూస్తున్నాం కదా. మేలు చేయుచు అంటే మన కొరకు కూడా కొన్ని పనులు అప్పగించబడ్డాయి. అది చెయ్యాలి అని అంటే నేను ఆత్మచేత నింపబడుతూ ఉండాలి కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా ఒక మాట చూపిస్తాను. మనకు రెగ్యులర్గా నేను ఆ లేఖన భాగాలను మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాల వరకు ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చూస్తున్నాం కదా. మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి హృదయము నీట్గా ఉంది, అమర్చబడి ఉంది, అంటే రక్షించబడిన వ్యక్తి. అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయాడు, క్రీస్తుని అంగీకరించాడు కాబట్టి క్రీస్తు వారిని లోపలికి అంగీకరించినప్పుడు లోపల ఉన్న అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. ఈ విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు లేకపోయి ఉండుట, అంటే ఊడ్చి అమర్చి ఉండుట చూసింది. రక్షించబడ్డాము, మన ప్రతి పాపం కడగబడింది, క్లీన్గా ఉంది. తర్వాత మళ్ళీ అపవిత్రాత్మ వచ్చి చూసింది, నీట్గా ఉంది, కానీ అందులో ఎవరు లేక ఉండుట చూచి అన్న మాటను చూస్తాం. అక్కడ ఎవరు ఉండాలి? అక్కడ మనం రక్షించబడినంత మాత్రాన కుదరదు, మన పాపాలు కడిగి వేసుకున్నంత మాత్రాన కుదరదు. అక్కడ ఎవరో ఉండాలి కదా, ఎవరన్నా ఉండాలి. ఖాళీగా ఉండకూడదు. ఇల్లు ఖాళీగా ఉంటే బూజు పడుతుంది, దుమ్ము పడుతుంది, కొంతకాలానికి అది పాడైపోతుంది. అందుకనే అపవిత్రాత్మ వచ్చి చూస్తే అందులో ఎవ్వరు లేక ఉండటం చూసి ఇప్పుడు వెళ్ళి మరీ ఎక్కువైనా, మరీ చెడ్డవైనా, మరీ 7 దయ్యాలను ఎంట పెట్టుకొని వచ్చింది. అందుకనే మన ఆత్మ, మన హృదయము దేనితో నింపబడుతుంది అన్నది ప్రతిరోజు పరీక్షించుకోవాలి. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరంగా ఉంటుంది లేకపోతే కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆత్మ కార్యాలు జరుగుతున్న మనం సమయంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల సమయంలో ఉన్నాం. క్రీస్తు వారి రాకడ వచ్చే లోపల ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరిచే పనిని తీసుకున్నాడు ఆయన కదా. ఆ విషయం నేను చెప్పట్లా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో 1 తెస్స 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎప్పటి వరకు జరుగుతూ ఉండాలి ఈ ప్రాసెస్? క్రీస్తు వారి రాకడ ఆయన వచ్చేంత వరకు మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు పరిశుద్ధపరుస్తాడు కదండి? దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. పరిశుద్ధపరిచే పని ఆయన చేస్తున్నప్పుడు నేనేం చేయాలి? పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి కదండి. నాలో మలినాలు తీసేస్తున్నప్పుడు, అంటే ఆ వాటర్ ఫ్లో అవుతున్నంత వరకు నేను అనుమతించాలి, వాటర్ని నాలోకి అనుమతించాలి, వాక్యాన్ని అనుమతించాలి, సత్యమును అనుమతించాలి. అనుమతించనంత వరకు, ఒప్పుకోనంత వరకు, గ్రహించలేనంత వరకు నా జీవితంలో ఇంకొకటి వచ్చి నింపబడతారు. వేరే దాని చేత నేను నింపబడతా, మలినం చేత నింపబడతా కదా. అయితే పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ వచ్చేంత వరకు. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు మనం అందరం నిందారహితంగా కనపడాలి ఆయనకి.
క్రీస్తు రాకడలో మనం నిందారహితంగా కనిపించాలి. కనిపించకపోతే ఆయన తీసుకెళ్ళడు. నిందారహితంగా జీవించగలమా? జీవించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మన ప్రయత్నాన్ని ఆయన చూస్తాడు. సాధ్యమేనా అంటే నిజమే. మన జ్ఞానం చేత, మన ఆలోచన, మన శక్తి చేత అసాధ్యమే. కానీ దేవుని ఆత్మ చేత సాధ్యం. అందుకని ఆయన కావాలి మనకు అసాధ్యమే, మనం చేయలేము ఆ పని. నిందరహితంగా జీవించడం అసాధ్యము. ఆలోచనలో, క్రియలలో, తలంపులలో కదా ఖచ్చితంగా తప్పిపోతూనే ఉంటాం. అందుకని ప్రతిరోజు కావాలి. అది ప్రతిరోజు ఆయన కావాలి మనకి. ప్రతిరోజు ఆయన నడిపింపు కావాలి. ప్రతిరోజు నింపబడుతూనే ఉండాలి. ఖాళీగా ఉండకూడదు. మన హృదయం ఖాళీగా ఉంది అని అంటే వేరేది వచ్చి చేరుతుంది. అందుకనే అపవిత్రాత్మ అనే మాటలను చూస్తున్నాం అక్కడ కదా. క్రీస్తు వారు కూడా అపవిత్రాత్మలను విడిపిస్తూ, అపవిత్రాత్మ అంటే దాని పేరు అదే, అపవిత్రాత్మ, అన్క్లీన్ స్పిరిట్ అని రాయబడింది. అంటే అర్థమే దాంట్లో పేరులోనే ఉంది కదా, అన్క్లీన్ అంటే నా హృదయాన్ని ఎప్పుడు అన్క్లీన్గా పెడుతుంది. అది అపరిశుద్ధంగా పెడుతుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, బైబిల్ చదువుతూనే ఉంటాం కానీ చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. వాక్యాన్ని చదువుతూనే ఉంటాం కానీ మన ఆలోచనలు, విశ్వాసులమే ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే చదవలేము, సరిగా బైబిల్ చదవలేము, ప్రార్థనలో కూర్చోలేము, ఆశ ఆసక్తి ఉండదు కదండి. ఎవరైనా ఒక విశ్వాసి, ఆత్మచేత నింపబడిన విశ్వాసి లేకపోతే సేవకుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కుదరంగా నిలవబడలేడు, సరిగా ఫేస్ చేయలేడు ఆ వ్యక్తిని కదా. సేవకుడిని లేకపోతే ఆత్మచేత నింపబడిన ఏ విశ్వాసినైనా ఎదురుగా ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత నింపబడితే కొద్దిసేపు కూడా వ్యక్తి ముందర నిలవబడలేడు, అన్ఈజీగా ఉంటాడు, అన్కంఫర్టబుల్గా ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయి, ఎదురు పడడానికి ఇష్టపడడు. గ్రహించవచ్చు మనం అపవిత్రాత్మ చేత నింపబడుతున్నామా, వాక్యం దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు కదండి. భయపడుతుంటారు, లేకపోతే రావడానికి ఇష్టపడదు, లేకపోతే వెంటనే ఒక విధమైన ఆలోచన లేకపోతే హృదయంలో నుంచి షార్ప్గా ఆ వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడడమో తిట్టుకోవడమో మనస్సులో అయినా కానీ, అంటే వెంటనే ఒక ఆలోచన వస్తుంది హృదయంలో. గ్రహించవచ్చు, మనల్ని మనమే గ్రహించవచ్చు, ఏం జరుగుతుంది నా జీవితంలో, దేని చేత నేను నింపబడ్డాను. వెలుగు వద్దకు రావడానికి ఇష్టపడడు. అపవిత్రాత్మ ఎప్పుడు మనిషి యొక్క హృదయాన్ని, ఆలోచనలను, క్రియలను, తలంపులను చెడ్డవిగా, దేవునికి నచ్చని లక్షణాలతో నింపబడుతూ దేవుని చిత్తములో నుండి తప్పించే ప్రయత్నము 24/7 చేస్తాడు. మనం అంత కమిటెడ్గా ఉండలేం కానీ వాడు చేస్తాడు, వాడి పనే అది. ఎట్టి పరిస్థితుల్లో నీ అంతకు నువ్వే దేవుని చిత్తంలో నుండి తప్పిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నీ అంతకు నిన్నే తప్పిపోయేలా చేస్తాడు. నువ్వే నిర్ణయం తీసుకునేలా చేస్తాడు. నువ్వే నిర్ణయం తీసుకుంటావు. వాడు చేసే పనులను బట్టి, ప్రేరేపణను బట్టి దేవుని చిత్తములో నుంచి నువ్వే తప్పిపోయేలా చేస్తాడు అది కదండి. అవి లేఖనాలలో ఖచ్చితంగా ఉన్నాయి. మనకి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనంలో, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ నికలాయితుల బోధ, బిలాము బోధ చూస్తూ ఉన్నాం. ఎక్కడ జరుగుతుంది ఇది? సంఘములో కదా. 2వ అధ్యాయం 3వ అధ్యాయం సంఘాలకు సంబంధించింది. సంఘములో జరుగుతున్న విషయాలు, విశ్వాసి జీవితంలో జరుగుతున్న విషయాలు బిలాము బోధ అని రాయబడింది కదా. ఇందాక మొదటి యోహానులో కూడా చూసి అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చారు.
వాళ్ళు బోధించే బోధ ఎలాంటిదో గ్రహించాలి. తెలుసుకోకపోతే వేరే ఆత్మ చేత నేను నింపబడతాను. వేరే ఆత్మ చేత నేను నింపబడ్డప్పుడు దేవుని చిత్తములో నుండి నేను తప్పిపోయినట్టే. నేను అనుకుంటున్నానేమో ఆత్మచేత నింపబడుతూ ఉంటాను కదా అని అనుకుంటూ ఉంటాం, కానీ కుదరదు. అలా కాదు. వాడు చేసే పని ఎలా ఉంటుంది అని అంటే, మనంతకు మనం తప్పులు చేస్తూ దేవుని చిత్తంలో నుండి తప్పిపోయేలా. అది బిలాము బోధ కదా. బిలాము బోధ మనకి ఎక్కడ చూస్తాం? నంబర్స్లో, సంఖ్యాకాండంలో 22, 23, 24 అధ్యాయాలలో ఒకవేళ మీరు చదివినట్లయితే అక్కడ మోయాబు మైదానానికి క్షమించండి, ఒకసారి చూద్దాం ఆ మాట. 22 నంబర్స్లో వాళ్ళందరూ ఐగుప్తు నుంచి బయలుదేరి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం, ఐగుప్తు నుంచి బయలుదేరి మోయాబు మైదానానికి వచ్చినప్పుడు అక్కడ బాలాకు అనే ఒక రాజును చూస్తాం. మోయాబీల రాజు బాలాకును చూసినప్పుడు అతను బిలామును పిలిపించి వారిని శపించడానికి బిలామును పిలిపిస్తారు. బిలాం అనే ప్రవక్తను ఈ విషయం తెలుసు, క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాలాకు రాజు, మోయాబీయుల రాజు బాలాకు బిలామును పిలిపించి వారిని శపించమని అన్నప్పుడు, శపించిన ప్రతిసారి కూడా ఆశీర్వాదమే వస్తుంది. శపించడానికి నిలవబడిన ప్రతిసారి కూడా ఆశీర్వాదమే వస్తుంది తన నోట నుండి. నువ్వేం చేస్తున్నావు అని అంటే, దేవుడు నాకు ఏదైతే ఇచ్చారో నేను అదే చెప్తాను, కానీ వేరేదేం చెప్పలేను కదా అని చెబుతూ, లాస్ట్లో చివరిలో తను వెళ్తూ చెప్పిన ఒక మాట, దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రజలు వాళ్ళు కాబట్టి ఆ ప్రజల మీదకి శాపము ఎట్టి పరిస్థితుల్లో రాదు. దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. అయితే ఒక పని చేయి అని లాస్ట్లో 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు చేస్తున్న పని ఏంటంటే, వెళ్ళిపోతాడు. యాక్చువల్గా ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇక్కడి వరకు అయితే. కానీ మనం ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడు చదివాం కదా, ఆ ప్రకటన గ్రంథాన్ని చూసినప్పుడు బిలాము బోధ అంటున్నాం. ఏంటి ఆ బిలాము బోధ అని అంటే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వము చేయునట్లు ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని. అంటే విగ్రహాలకు బలి ఇచ్చినవి తినేలా చెయ్యి, వ్యభిచారం చేసేలా చెయ్యి కదా. అది 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఆ మాట గమనిస్తాం. ఏం జరుగుతుందో చూడండి. 24 వరకు ఆశీర్వాదాలే ఉన్నాయి. 25వ అధ్యాయంకి వచ్చేసరికి నంబర్స్లో, సంఖ్యాకాండంలో, ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా, మొదటి వచనం నుంచి, ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఎవరు? ఇజ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీలు బయల్పయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవుని కోపము రగులుకుంది. ఎందుకు రగులుకుంది? వాళ్ళంతకు వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇజ్రాయేలీలే తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇది జరుగుతుంది మన జీవితంలో. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, అపవిత్రాత్మ మనల్ని, మన ఆలోచనలను, మన క్రియలను అపవిత్రపరుస్తూ పాపము చేసేలా మనంతకు మనమే పాపం చేసేలా ప్రేరేపిస్తుంది, తప్పు చేసేలా ప్రేరేపించి దేవుని చిత్తంలో నుండి తప్పిపోయేలా. బిలాము బోధ అదే. వాళ్ళని ఎవరూ శపించలేరు, దేవుని ప్రజలను తాకడం అసాధ్యము, కానీ దేవుడే వారిని శిక్షించగలడు. దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టము, పవిత్రంగా జీవించే వారి అంటేనే ఇష్టము. కాబట్టి ఆ ప్రజలు తప్పు చేసేలా ప్రేరేపించు, పాపం చేసేలా ప్రేరేపించు. అప్పుడు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లే, వాళ్ళ దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అని బోధ చేసి వెళ్ళిపోయాడు బిలాము వెళ్తూ. ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ ప్రజలను ఏం చేశాడు అప్పుడు బాలాకు? తన ప్రజలను, స్త్రీలను వాళ్ళలోకి పంపించేశాడు. ఇజ్రాయేలీలోకి పంపించేసరికి అక్కడ వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు కదా, విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? ఇజ్రాయేల్. ఎలా చేస్తున్నారు? బిలాము చేసిన బోధ ద్వారా. వాళ్ళంతకు వాళ్ళు పాపము చేసేలా ప్రేరేపించినప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. అంటే సత్యం ఏంటో తెలియదా మీకు?
పాపం అంటే ఏదో తెలియదా? నేను వద్దన్న దానిని మీరు ఎందుకు చేస్తున్నారు? విగ్రహాలను ఏ విధంగా పూజిస్తున్నారు? నిజ దేవుణ్ణి అంత త్వరగా ఎలా మర్చిపోయారు అని కోపం రగులుకుంటే కిందికి వచ్చినప్పుడు 9వ వచనంలో ఒక తెగులు వచ్చేస్తుంది వారి మీదకి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఇది జరుగుతుందండి క్రైస్తవ జీవితంలో. నువ్వు నేను మనము దేవుని ఆత్మ చేత నింపబడకపోతే అపవిత్ర ఆత్మ చేత నింపబడతాం, లోకము చేత వేరే ఆప్షన్ లేదు. నీళ్ళతోన పాత్ర నిండుగా నింపబడుతూనే ఉండాలి. ఒకవేళ పాత్ర నింపబడకపోతే మలినముతో నింపబడుతుంది. ఇది తెలిసిన విషయం మనకి. అలాగే నేను దేవుని ఆత్మ చేత నింపబడకపోతే ఇంకొక ఆత్మతో నింపబడతాను. ఇంకొక ఆత్మతో నింపబడితే నేను మలినమైపోతాను, అపవిత్రపరచబడతాను, పాపం చేస్తూ ఉంటాను. ఇది జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుని కోపము రగులుకుంటుంది కదండి. మనంతకు మనమే తప్పు చేస్తూ ఉంటాం, మనంతకు మనమే పాపం చేస్తూ ఉంటాం, దేవుని అలక్ష్యం చేస్తూ ఉంటాం కదా. దేవుని చిత్తమును తెలుసుకోక సత్యము తెలిసినప్పటికీ కూడా మనం తప్పిపోతూ ఉంటాం అనేక మార్లు. అది అలవాటైపోతుంది. మనము అనేక ఆత్మల చేత నింపబడుతూ ఉంటాం. అలాంటి బోధకులు కూడా తయారయ్యారు. సత్యమును తెలియచెప్పక పరిపూర్ణతలోకి విశ్వాసాన్ని తీసుకురావడానికి బదులుగా వాళ్ళకిష్టం వచ్చినట్టుగా వాళ్ళ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో కదండి. తమంతకు తాముగా హెచ్చించుకోవడము, అది అపవిత్రాత్మ. ఎక్కడైతే దేవుని నామము మహిమపరచబడకుండా సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఉందో, ఒక వ్యక్తి తనంతకు తానుగా చెప్పుకునే ప్రయత్నం, నేను ఇలా చేసినప్పుడు నా సంఘం ఇలా అయింది, నేను ఇలా చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పోయాయి, నేను ప్రార్థన చేసినప్పుడు నా శక్తి చేత అని అన్నాదో అది ఖచ్చితంగా అబద్ధ బోధ కదా. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఎక్కువైపోతుందో అక్కడ ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలు, చిత్తము నెరవేర్చబడదు. ఇంకొక ఆత్మ చేత నింపబడిన వ్యక్తి కదండి డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఆ సంఘంలో మనీ డిమాండ్ చేస్తూ ఉంటాం, కుదరదల్లా. లేకపోతే ఇవ్వకపోతే ఒకవేళ ఏదన్నా వ్యతిరేకంగా చెప్తే కర్స్ వస్తుంది, శాపం వస్తుంది మీ మీదకి, కుదరదల్లా. అది సరైన ఆత్మ కాదు. ఈ అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, అబద్ధ బోధ ఎక్కువైపోయింది. అందుకనే నాకు మనకు వివేచన ఉండాలి. ఏ ఆత్మ చేత నేను నింపబడుతున్నాను కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 ఆత్మలనే చూస్తాం అక్కడ. లౌకిక ఆత్మ అన్నది ఒకటి ఉంది, దేవుని నుండి వచ్చిన ఆత్మ అన్నది ఒకటి ఉంది. ఈ 2 మాత్రమే మనం ఈ రెండిటితోనే నింపబడుతుంటాం. దేవుని ఆత్మకు తెలుసు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంగతులేంటో, దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు దేవుని ఉద్దేశాలేంటో, దేవుని చిత్తమేంటో. లౌకిక ఆత్మకు తెలియదు దేవుని చిత్తమేంటో కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేనితో మనము నింపబడుతున్నాం ప్రతిరోజు కూడా. ఇది ఒకవేళ నేను గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటే ఆటోమేటిక్గా అపవిత్రాత్మ చేత నింపబడ్డాను. షూర్గా జ్ఞాపకం చేసుకోవాలి మనం. నా ఆలోచన, నా క్రియ, నా తలంపు దేవుని వాక్యము వద్దకు రానివ్వడు. దేవుని కోపము మన మీద వచ్చేలా చేయడమే అపవిత్రాత్మ పని. దేవుని చిత్తములో నుండి తప్పిపోయేలా చేయడమే అపవిత్రాత్మ పని కదండి. అనుకుంటూ ఉంటాం నేను ఆత్మచేత నింపబడ్డాను, లేకపోతే ఏ ఆత్మచేత నింపబడ్డావు? నిజమే, ఏ ఆత్మచేత నింపబడ్డావు? అది క్వశ్చన్. ఏ ఆత్మచేత నింపబడుతున్నాం? దేని చేత నడిపింపబడుతూ ఉన్నాం? చివరి దినాల్లో ఉన్నాం. ఆ వివేచన క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. అందుకనే పౌలు గారు కూడా ఇదే మాట అంటారు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి.
కడవరి దినాలలో జరుగుతున్న సందర్భాలు, సంఘటనలు ఆల్రెడీ చాలామంది వచ్చేసి ఉన్నారు. నేను కూడా ఈ మధ్య ఒక దానికి అటెండ్ అయ్యాను. సౌత్ కొరియా నుంచి ఒక బోధ వచ్చేసింది ఇక్కడికి. వాళ్ళు ప్రకటన గ్రంథం గురించి చెప్తామని చెప్పేసి పంపించారు, కానీ వెళ్ళేసరికి వాళ్ళ స్టోరీలు వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటే మధ్యలో లేచి వచ్చి చిన్న ఆర్గ్యూ కూడా చేశాను. మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ వాళ్ళకి చెప్పాను, లెక్క చెప్పాలి, మీరు ప్రతిదానికి లెక్క చెప్పాలి, ఏం చేస్తున్నావో లెక్క చెప్పాలి. పరలోకపు తల్లి అనేది ఒక బోధ కూడా ఉంది కదండి. పరలోకపు తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉండదా అనే బోధ కూడా ఒకటి వచ్చింది ఇప్పుడు. అది చాలా కాలం నుంచి ఉండే, అది విపరీతంగా కూడా చాలామంది చేరుతూ ఉన్నారు అందులో. సో ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు సత్యం ఏంటో నీకు అర్థం కాకపోతే వాళ్ళు చెప్పిందే సత్యము, లేఖనాలను చూపించే చెప్పే ప్రయత్నం చేస్తారు. లేఖనాలను మాత్రమే చూపిస్తారు, అందులో నుంచి చిన్న డైవర్షన్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది నాకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే ఆ ఆత్మచేతనే నింపబడతాను నేను. అందుకని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీవు వాక్యం వద్దకు, వాక్యపు వెలుగులోనికి రావడానికి దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం కదా. లేఖనాలు ఏం చెప్తాయంటే సరి చేస్తుంది. లేఖనాలు మనల్ని సరి చేస్తాయి. పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పాపము గురించి ఒప్పింపచేస్తాడు, నీతి గురించి ఒప్పింపచేస్తాడు, లోకము గురించి ఒప్పింపచేస్తాడు. ఒప్పుకుందాం, పాపం గురించి ఒప్పింపచేస్తున్నప్పుడు ఒప్పుకుందాం, సరైనదేనా కాదా. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఇలాగే ఉంటాయి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా కదండి, ఒప్పుకున్నప్పుడు మాత్రమే నేను పరిశుద్ధపరచబడతాను. పాపాన్ని ఒప్పుకున్నప్పుడే కంఫర్టబుల్గా ఏ బోధ వచ్చినా బాగుంటుంది. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీలో మలినాలను పెట్టుకొని, నాలో మలినాల చేత నింపబడుతున్నప్పుడు, వేరే ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు ఎలా ఆశీర్వదించబడతాం? కుదరదలా. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు ఎక్కడ కూడా అవమానం రాకూడదు, నింద రాకూడదు కదా. మన ద్వారా ఆయన నామం అవమానపరచబడకూడదు. పరిశుద్ధతను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. మనల్ని పరిశుద్ధపరచడానికి క్రీస్తు రాకడ వరకు మనము పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి, ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. మన క్షేమాన్ని కోరుకున్న వారు ఎవరైనా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయననే నువ్వు తృణీకరిస్తే, ఆయననే నువ్వు అంగీకరించకపోతే, సరిచేస్తున్నప్పుడు ఒప్పుకోకపోతే మనల్ని బాగు చేసేవాడు ఎవరు ఉండరు. ఎత్తబడి గుంపులో చేర్చబడడం అసాధ్యం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేంతో నేను నింపబడుతున్నాను? నింపబడకపోతే వేరే దాంతో నింపబడతాను. సింపుల్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నేను దేవుని ఆత్మచేత నింపబడకపోతే ఆటోమేటిక్గా నా జీవితంలో వేరే ఆత్మ వచ్చి చేరింది. కన్ఫర్మ్. అదొక్కటి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒకవేళ అది గ్రహించగలిగి ఉంటే వెంటనే దేవుని ఆత్మచేత నింపబడడానికి ప్రయత్నం చేద్దాం. సరి చేసుకుంటూ, తప్పును ఒప్పుకుంటూ ఆ ఆత్మచేత నింపబడుతున్నప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయి. అయితే ఎంత త్వరగా మనం ఆయనకు విధేయత చూపిస్తే, ఎంత త్వరగా మనల్ని మనం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే, అంత త్వరగా మనం పరిశుద్ధపరచబడడానికి అవకాశం ఉంది, ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. అది కష్టమే, కానీ చేయక తప్పదు కదా. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు నిందారహితంగా ఉండాలి అన్నది లేఖనాలు స్పష్టంగా రాయబడ్డాయి. నీ ప్రాణాత్మ దేహాలు, నీ ఆలోచన, నీ క్రియ, నీ తలంపు, నీ మాట తీరు పరిశుద్ధంగా ఉండాలి కదా, సరైనవిగా ఉండాలి, ఆయనకు అంగీకార యోగ్యముగా ఉండాలి. లేకపోతే మనము అపరిశుద్ధంగా ఉన్నాము, అపవిత్రంగా ఉన్నాము, ఆయన కోపానికి, ఉగ్రతకు పాత్రులమవుతాం. ఆలోచన చేద్దాం. దేవుని చిత్తంలో నుండి తప్పిపోకుండా ఆత్మచేత ప్రతిరోజు నింపబడుతూ ఉందాం. ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.